2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో సాటర్డే వచ్చేసింది. సో ఒక్కసారి మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ మొత్తం ఎప్పుడు పెరిగింది అండ్ ఎందుకు పెరిగింది అండ్ ఎప్పుడు తగ్గింది, ఎందుకు తగ్గింది? సో ఈ వీక్లో అసలు గోల్డ్కి సంబంధించి ఏదైతే అనాలిసిస్ ఉంటుందో సార్ అది ఒకసారి క్లియర్గా మా కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మండే రోజు పెరుగుతుందా తగ్గుతుందా అని మేము తెలుసుకోగలుగుతాం. ఓకే, అందుకే మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక ఆలోచనతో ఒక హెల్ప్ అయ్యే విధంగా మన ప్రేక్షకులకి వీకెండ్లో మనం ఈ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే గత వారంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, నెక్స్ట్ వీక్లో దీన్ని గమనిస్తే ఏం జరగబోతుంది అన్న విషయము ఒక ఐడియా వస్తుంది ఫర్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. కొనుక్కోండి మండే రోజున బాగా పెరుగుతుంది అన్న రికమెండేషన్స్ మనం ఎప్పుడు ఇవ్వం ఇక్కడ. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో డబ్బు కంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇస్ నాలెడ్జ్. ఎందుకంటే మీ దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ నుంచి ఒక ప్రో లెవెల్ వరకు నాలెడ్జ్ ఉందనుకోండి, దాంతో మీరు ఎవరి సహాయం లేకుండానే మీరు హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో కావాల్సింది ఏంటంటే నాలెడ్జబుల్ వీడియోస్, ఒక రెడీ రెఫరెన్స్ లాంటి వీడియోస్ మీకు ఉందనుకోండి, మీకు జీవితాంతం ఆ వీడియో ఒక హ్యాండీ బుక్ లాగా మీకు పనికి వస్తుంది అనమాట. సో మన ప్రయత్నం ఏంటంటే వీకెండ్లో మనము ఈ వీక్ మొత్తంలో ఎందుకు బాగా పెరిగిపోతుందని చెప్పేసి ప్రపంచం చెప్పినా ఎందుకు బాగా పడిపోయింది, దానికి కారణాలు ఏంటి, మరి ఇదే కంటిన్యూ అవ్వబోతుందా నెక్స్ట్ వీక్, మరి ఎందుకు మనము ఇలాంటి కైండ్ ఆఫ్ రైజ్ అనేది మనం చూడలేకపోతున్నాం, ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉన్నాయండి. దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అనమాట. సో మేమందరం ప్రయత్నిస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ రీసెర్చ్ చేసుకొని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ ఏం మాట్లాడారు, ఇక్కడున్న ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళని చెప్తున్నారు, డాలర్లో ఏం జరగబోతుంది. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే అంటే డాలర్లో పెరిగితే ఇండియాలో ప్రతిసారి పెరగాలని చెప్పి రూల్ లేదు. డాలర్ కొన్ని కారణాల వల్ల, కొన్ని దేశాల కారణాల వల్ల అది పెరగచ్చేమో, కానీ మన దేశంలో వేరే కారణాల వల్ల పడిపోవచ్చు కూడా కదా. అందరు ఏమనుకుంటున్నారంటే డాలర్లో పెరిగితే ఇండియాలో కూడా ప్రతిసారి పెరగాలి. ప్రతిసారి అన్న పదం ఏదైతే ఉందో చూడండి, అది కష్టము. ప్రతిసారి మీరు అనుకున్నట్టుగా అక్కడ చూసినట్టుగా అక్కడ పెరిగిందా ఇక్కడ పెరగదు, అక్కడ పడిందా ఇక్కడ పెరుగుతుంది. సో కాబట్టి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఆ విషయం ప్లీజ్ గమనించాలి, లేదంటే లాస్ ముఖం చూడాల్సి వస్తుంది. మీరు ఎన్ని వీడియోస్ చూస్తారు కదా, అందులో నుంచి ఒక రియల్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేది, న్యూట్రల్గా మనము కైండ్ ఆఫ్ వీడియో క్రియేట్ చేసేది ఇది ఒక్కటే. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మనం డాలర్లీ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ రూపీస్లో కొనమని చెప్పేసి కూడా మనం సపోర్ట్ చేయట్లేదు. మనం మొత్తానికి మనం సపోర్ట్ చేస్తున్నాము మన ప్రేక్షకులకి వాళ్ళకి కావాల్సిన ఆ నాలెడ్జ్ గురించి. దట్స్ ద హోల్ ఐడియా. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ వారం మొత్తంలో మీకు వీక్లీ అనాలిసిస్లో చూపిస్తున్నాను. బేసిక్గా గోల్డ్ మనకు వారం మొత్తంలో ఎంతైతే కాస్తంత పెరిగిందో అంతే పడింది. సో దట్ మీన్స్ వాట్, ఎక్కడికి వెళ్లకుండా సైడ్ వేస్లో ఉంది మార్కెట్. మరి క్రూడ్ ఆయిల్ పరిస్థితి చూసుకుంటే ఎన్నో దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా కూడా చాలామందికి డెలివరీ రావట్లేదు బై షిప్పింగ్లో, కంటైనర్స్లో. సో షిప్పింగ్ బిజినెస్ అంతా కూడా స్టాండ్ స్టిల్గా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా సరిగ్గా బిజినెస్ జరగట్లేదు. స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వదిలేయండి, మన ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియాలో మాత్రము చాలా షిప్మెంట్స్ వచ్చేటివి ఉన్నాయి, ఇప్పటిదాకా రాలేదు. సో మరి గవర్నమెంట్ దగ్గర ఎప్పటిదాకా ఆ కైండ్ ఆఫ్ క్వాంటిటీ ఉండబోతుంది, లేదంటే రష్యా మనకి సపోర్ట్ చేయబోతుందా? అఫ్కోర్స్ సపోర్ట్ చేస్తుంది మన దేశానికి, కానీ ఎంతవరకు చేయగలుగుతుంది? ఎందుకంటే మన డిమాండ్ చాలా హెవీగా ఉందండి మన భారతదేశంలో. అందరికీ కావాల్సింది ఇక్కడ ప్రతి ఇంట్లో వంట పని జరగాలి అంటే ఎల్పిజి ఉండాల్సిందే, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఒక బండి రోడ్డు మీద నడవాలి అంటే మీకు సిఎన్జి ఉండాల్సిందే. మరి ఎక్కడుంది? అక్కడ కువైట్లోనేమో పెద్ద రాస్ లఫాన్ అని చెప్పేసి 20% ప్రపంచానికి అవసరమయ్యే ఎల్ఎన్జి గ్యాస్, సిఎన్జి మొత్తం అక్కడే తయారవుతుందట. మరి అక్కడ బాంబు వేశారు, దాన్ని ఇప్పుడు తీర్చిదిద్ది మళ్ళీ దాన్ని రెడీ చేయాలి అంటే 4-5 సంవత్సరాలు టైం పడుతుందట. మరి ఎక్కడి నుంచి వస్తుందండి సిఎన్జి? సో ఏంటి దానికి ఇంకొక రూట్ ఏమైనా ఉందా? మరి అలాంటి సమయంలో ఇండియాలో రేట్స్ అనేది తగ్గుతాయా? అంతెందుకండి, గత నెలలో ఉన్న రేట్స్ అన్ని చూసుకుంటే మన గ్రాసరీస్ అన్నీ కూడా రేట్లు అన్నీ కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచి పెరుగుతున్నట్టున్నారు. ఎందుకంటే ప్రొడక్టివిటీ తక్కువ అవుతుంది, కంపెనీస్లో చాలామంది డైలీ వేజ్ లేబరర్స్ని తీసేస్తున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ బ్రతకలేక వాళ్ళ ఊళ్ళకి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తినాలి అంటే చాలామందికి గ్యాస్ ఇబ్బంది వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది. బట్
ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎంతైతే రూమర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కదా, నిజం అది కాదు. కానీ అందరు ఏం చేస్తున్నారంటే గోల్డ్ని మాత్రం ప్రిఫర్ చేస్తున్నారు. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుకుందాము. గోల్డ్ ఇంకా బాగా పడబోతుందా, నెక్స్ట్ వీక్లో ఏం జరగబోతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తా. బట్ 1 by 1 ఫస్ట్ మనం చూసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ లైవ్ ప్రైసెస్లో చూసుకుంటే శిరీష, ఇక్కడ మనకి 24 క్యారెట్ బంగారం ఇప్పుడు మీరు చూసుకుంటే 1,41,000. ఇక్కడ మీకు ఇది యాక్చువల్గా ఒక గ్రామ్ ప్రైస్, ఇది 14,197. ఇది లైవ్గా మీకు చేంజ్ అవుతుంది ఇక్కడ. అలాగే 22 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, 21, అండ్ అలాగే దాంతోపాటే స్పాట్ గోల్డ్స్, ఇది మీకు ఎలాగైతే రేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయో ఈ రేట్స్లో కాస్తంత మీకు డిఫరెన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ చూపించిన రేట్ ఒక్కటి ఉంటుంది, షాప్లో మీకు ఇంకొక రేట్ ఉంటుంది, బ్యాంక్లో ఇంకొక రేట్ ఉంటుంది, కానీ అందరికంటే తక్కువ ధర మాత్రం మీకు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే గోల్డ్ ఫ్యూచర్స్, ఒకవేళ గోల్డ్ మినీ, గోల్డ్ మెగా, లేదంటే గోల్డ్ 10 లాట్ మీరు కొనాలి అనుకుంటే మీకు అందులో తక్కువ ధరలో ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా కైండ్ ఆఫ్ రీజనబుల్ ప్రైస్లో ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కూడా అక్కడ అందుతుంది. నా ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం ప్రస్తుతానికి ఎంత అయితే తక్కువ రేట్లో స్టార్ట్ అవుతుంది కదా ట్రేడింగ్ అనేది, మండే నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చేది ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ సాటర్డే రోజున లేకపోతే సండే రోజున అమెరికా వైపు నుంచి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రావాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళైతే నేవల్ బ్లాకేడ్ చేసి పెట్టారు. ఒకవేళ నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, అంటే క్రూడ్కి పాజిటివ్ అయిపోతుంది, అప్పుడు గోల్డ్కి నెగిటివ్ అవుతుంది. మీరు దాదాపు గోల్డ్ కాదన్నా కానీ 1,20,000 లేదా 1,30,000 కూడా చూసే అవకాశం ఉంది ఒకవేళ నెగిటివ్ న్యూస్ వచ్చిందంటేనే. లేదా నార్మల్గానే ఉంది అంత పరిస్థితి అంటే మళ్ళీ మీకు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు పెరిగితే పెరగచ్చు, లేదంటే అదే 1000 రూపాయలు పడచ్చు. బట్ ఎక్కువగా మూవ్మెంట్ మీరు చూసుకుంటే గత కొన్ని వారాల నుంచి గోల్డ్లో మూవ్మెంట్ లేదు. రీజన్ ఏంటంటే యాక్చువల్గా వార్ జరిగితే గోల్డ్ ఎప్పుడు పెరగాలి సిరీజా, ఎప్పుడు పడకూడదు. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే మీకు గోల్డ్ బాగా పడుతుంది. ఎందుకంటే గోల్డ్ 1,70,000, 1,60,000, 1,50,000, ఇప్పుడు 1,49,000 దగ్గర వచ్చేసేసి గోల్డ్ స్పాట్లో మీకు ఇంకా తక్కువ ధరలు కూడా అవైలబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఎప్పుడుందని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. లేదంటే పెరిగే ముందు మాకు చెప్పండి సార్ అంటున్నారు. నేను ఒకటే మాట చెప్తా, మీకు డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ చేయండి, మీకు పూర్తి హెల్ప్ అనేది అందుతుంది. అది చాలా ఇంపార్టెంట్. కైండ్ ఆఫ్ అదొక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. మీరు తెలుసుకుంటే ఏమవుతుందంటే మీకు కావాల్సిన నాలెడ్జ్ మీకు రైట్ టైంకి వచ్చినప్పుడు మీరు అక్కడ కొనాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ వీడియోలో మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న అందరు అనలిస్టులు ఏమంటున్నారంటే ఇక్కడ డాలర్లో మీరు చూసుకుంటే గోల్డ్ మీకు $4,683 ఉందండి ఔన్స్ ప్రకారంగా. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రైస్ మీకు దాదాపు 4,100 వరకు వస్తుంది అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి కనీసము ఒక $500 నుంచి $600 పడిపోతుంది దాని అర్థం. మరి ఆ టైంలో మీకు గోల్డ్ ఎంత పడుతుంది తెలుసా మీకు ఇండియాలో? కనీసం ₹1,00,000 కిందకి వచ్చేస్తుంది. మరి ఆ మాట వాళ్ళు చెప్పిన తర్వాత కరెక్ట్గా జరగాలి అంటే అక్కడ వార్ అనేది పరిస్థితి ఇంకా దారుణంగా తయారవ్వాలి. అప్పటిదాకా మీకు గోల్డ్ అంతవరకు పడదు. ఒకవేళ దారుణంగా తయారైనా కానీ గోల్డ్ పడకపోతే అప్పుడు గోల్డ్ బాగా పెరిగితే ఏంటి పరిస్థితి? సో ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే డైలమాలో ఉన్నప్పుడు జనాలందరూ కూడా బాగా ఫియర్ అండ్ గ్రీడ్ ఫ్యాక్టర్లో ఉంటారు. ఫియర్ అండ్ గ్రీడ్ ఏంటంటే మనందరికి తెలియజేస్తుంది ప్రస్తుతానికి ప్రపంచంలో ఎలా ఉంది గోల్డ్. కరెక్ట్, అందరూ బాగా భయపడి ఉన్నారా, లేదంటే బాగా ఆశతో ఉన్నారా, అత్యాశతో ఉన్నారా, ఆ విషయాలన్నీ కూడా మీ ఇక్కడ వెబ్సైట్లో చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రస్తుతానికి ఎక్కడుంది ఫియర్ అండ్ గ్రీడ్ ఈజ్ న్యూట్రల్గా ఉంది. ఎందుకంటే ఎవరికి క్లారిటీ లేదండి అసలు అక్కడ ఏం జరుగుతుంది, గోల్డ్ పడుతుందా పెరుగుతుందా, ఇంతకీ వెబ్సైట్కి అక్కడ ఐడియా లేదు. వెబ్సైట్ కూడా ఊరికేనే ఒక టైంపాస్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వదండి. ప్రపంచంలో పెద్ద పెద్ద బ్యాంక్స్ వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్తో మాట్లాడతారు. అసలు వాళ్ళందరూ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాతే మీకు ఇక్కడ అది కనిపిస్తుంది అనమాట. మీకు ఒక విషయం తెలుసా అండి, మీకు గుర్తుందా శిరీష, మోర్ దెన్ 90 పాయింట్స్ మనం చూసాం ఫియర్ అండ్ గ్రీడ్లో. ఇక్కడ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే గత కొన్ని వారాల నుంచి 25th మార్చ్ నుంచి చూసుకుంటే 58 ఉన్న పాయింట్ కాస్త మీకు ఇక్కడ ఇప్పుడు 50కి వచ్చింది. ఇంకా తగ్గుతూనే ఉంది కానీ పెరగడం మాత్రం ప్రస్తుతానికి లేదు. సో మండే నుంచి ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి మనం డిస్కస్ చేశాం కాబట్టి వార్ అక్కడ ఒకవేళ పెరిగితేనే ఇక్కడ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. వార్ ఒకవేళ ఆగిపోయింది అనుకోండి, ఒక్కటే రోజులో మీకు కనీసం 10,000 నుంచి 20,000 రూపాయలు గోల్డ్ పెరిగే అవకాశం కూడా ఉంది మరి మండే రోజున.
సో ఆ విషయం కూడా చూడాలి, వెయిట్ చేద్దాము. సండే వరకు ఒకవేళ మీకు క్లారిటీ కావాలనుకోండి కాల్ చేయండి, లేదా మండే మార్నింగ్ కూడా నేను అవైలబుల్ ఉంటాను. అర్జెంట్ విషయం కాబట్టి అందరికీ తెలియజేస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.